ఒక గ్రామంలో గంగరాజు అనే యువకుడు చెప్పులు కుట్టి వాటిని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఓ రోజు కుట్టిన చెప్పులు తీసుకుని అదే గ్రామంలో ఉన్న గుడి పంతులుగారింటికి తీసుకువెళుతూ ఉండగా గంగరాజు స్నేహితుడు రంగా ఊరి రచ్చబండ మీద కూర్చుని ఉంటాడు. అటుగా వెళుతున్న గంగరాజును చూసి ఇలా అంటాడు. ఒరే గంగరాజు, ఎక్కడికెళ్తున్నావురా? పంతులుగారు చెప్పులు ఇచ్చిరావడానికి వెళ్తున్నానరా. ఏటో చెప్పు. ఎప్పుడు పనేనా? ఒకసారి ఇలా రారా, నీతో ఒక చిన్న మాటుంది. ఏటో చెప్పరా బాబు, ఆలస్యమైతే పంతులుగారు కోపడతారు. పైగా ఊరిళ్ళ పనుందన్నారు. ఏమీ లేదురా. సరిసరిలే, మేసేగాడిదొచ్చి కూసేగాడిని సెడగొట్టిందట. అట్టా ఉంది నీ పని. ఏం లేనప్పుడు ఎందుకు పిలిచావురా? అది కాదురా, నీ గురించి చెప్తూ ప్రతిరోజు మా అయ్యా నన్ను తెగ తిడుతున్నాడురా. నా గురించి ఏం చెప్తున్నాడురా? దానికి నిన్నెందుకు తిడుతున్నాడు? ఎందుకేంట్రా బాబు, ఆ గంగరాజుగాడు కష్టపడి పని చేసుకుంటుంటే నువ్వు తిరుగుతావా అని మా అయ్యా ఒక్కటే గోల పెడుతున్నాడు. అలాంటప్పుడు ఏదో పని చేయొచ్చు కదరా, ఇలా తిట్లు తినడం దేనికి? నీకు తెలవందేముందిరా, బడికిపోతే చదువబ్బలే. పోనీలే చదువబ్బంది, వాడు మాత్రం ఏం చేస్తాడులే అని మా అయ్యా కుట్టు మిషన్ నేర్చుకోమని పంపిస్తే సూది గుచ్చుకుని బోలెడు రక్తం కారింది. ఆ భయంతో అది కాస్తా పోయింది. ఇంకేం చేయమంటావురా నన్ను? ఓ పని చేయరా, నీకు నిజంగా పని చేయాలంటే నా దగ్గరికి రా, చెప్పులు కుట్టే పని నేర్పిస్తాను. ఎట్టాగు నాకు కూడా ఒకరు సాయం కావాలి కదా, అందుకే చెప్తున్నాను. ఆ పని చేసి పెట్టరా బాబు. రోజు మా అయ్యా మొక్కజొన్న పేలాలు వేయించినట్టు వేయిస్తున్నాడురా బాబు నన్ను. సరిలేరా, రేపు ఉదయం మా దుకాణం దగ్గరికి వచ్చి. ఇప్పటికే ఆలస్యమైంది, ఇక నేను వెళ్తాను అని చెప్పి పంతులుగారింటికి వెళతాడు గంగరాజు. చెప్పులు చూపిస్తూ ఇలా అంటాడు. పంతులుగారు, ఓ పంతులుగారు, ఇదిగోండి మీరు అడిగిన మంచి నాణ్యమైన చెప్పులు తీసుకొచ్చాను. నువ్వు నాణ్యత విషయంలో రాజీ పడవనే కదో గంగరాజు, నీకు కుట్టమని చెప్పాను. సర్లే, ఇలా ఇవ్వు, ఊరెళ్ళడం ఆలస్యం అవుతుంది. ఇందా నీకు రావలసిన డబ్బు తీసుకో. అలా పంతులుగారిచ్చిన డబ్బు తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా మరుసటి రోజు గంగరాజు చెప్పుల దుకాణం వద్ద పనిచేస్తూ ఉండగా అక్కడకు రంగా రావడాన్ని చూసి ఇలా అంటాడు. వచ్చేవారా రంగా? రారా, వచ్చేలా కూకో. ఇగో ఈ రబ్బర్ తీసుకుని ఈ అచ్చు ప్రకారం కోత పెట్టు, సరేనా? ఇంతలో కళ్యాణి అనే ఒక అందమైన యువతి తెగిన చెప్పు తీసుకుని దుకాణం వద్దకు వస్తుంది. ఇదిగో బాబు, నా చెప్పు తెగిపోయింది, కొంచెం త్వరగా కుట్టివ్వు. అలాగేనమ్మా, ఇలా ఇవ్వండి. చెప్పు తీసుకున్న గంగరాజు దాన్ని కుట్టే పనిలో ఉండగా రంగా కళ్యాణితో ఇలా అంటాడు. ఏవండి, మీ పేరేంటి? నా పేరు కళ్యాణి. అయినా నా పేరు నీకెందుకో? మిమ్మల్ని గుళ్ళో చాలాసార్లు చూశానండి, అందుకే అడుగుతున్నాను. ఏమీ అనుకోకండి. అలా అంటుండగా చెప్పు కుట్టడం అయిపోయిన గంగరాజు కళ్యాణితో ఇలా అంటాడు. ఇదిగోండమ్మా మీ చెప్పులు, గట్టిగానే కుట్టాను, మళ్ళీ తెగదలేండి అనగానే కొంత డబ్బిచ్చి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళిపోగానే గంగరాజు రంగాతో ఇలా అంటాడు. హరి రంగా, వచ్చిన వాళ్ళకి పని చేసి పెట్టావా పంపించావా అన్నట్టుండాలి గాని ఇలా అన్ని విషయాలు అడగకూడదురా. అరే, మాట్లాడితేనే కదరా మన గురించి తెలిసేది. అసలే మనిద్దరం పెళ్లి వయసుకొచ్చినోళ్ళం, ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి కదరా. ఒరే ఒరే ఒరే, నువ్వేదో కొంప ముంచేలా ఉన్నావురా బాబు. ఆమె ఎవరనుకున్నావు? మన జమీందారు గారు అమ్మాయి. అవునా? అయితే ఏంట్రా, జమీందార్ గారి కూతురికి పెళ్లి చేయడా ఏంటి? ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తెలిసిందనుకో, నీ ఈపు సెంతపండు చేసి ఘనంగా పెళ్లి చేస్తాడు. చెప్పులు కుట్టుకుని బతికి నీకు జమీందారు గారు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఒరే, నీకో విషయం తెలుసలేదు, ఈ మధ్య గొప్పింటి అమ్మాయిలందరూ మనలాంటి పేదోళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారంట్రా. ఏమో, ఎవరికి తెలుసు, మనకి కూడా అలాంటి అమ్మాయి దొరుకుతుందేమో. హరి, నీ దండం పెడతానరా బాబు, ఇలా కంగారు పెట్టే పనులు చేయి మాకరా బాబు, మనల్ని ఊళ్ళోనే లేకుండా చేస్తారు. సరేలేరా, ఏదో తమాషా కన్నాను, నువ్వేం భయపడకలే. అలా రంగా గంగరాజు సరదాగా మాట్లాడుతూ పనిలో మునిగిపోతారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత రంగా సాయంత్రం పని ముగిశాక గంగరాజుతో ఇలా అంటాడు. అరే గంగరాజు, నీ దగ్గర చేరాక చిన్న చిన్న రిపేర్ల దగ్గర నుంచి కొత్త చెప్పులు కుట్టడం వరకు అన్ని పనులు నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు పని మీద మంచి పట్టొచ్చిందిరా. నాకు పని నేర్పించకపోతే ఎలా ఉండేవాణ్ణో ఏంటో. దాందేముందిలేరా రంగా, మనం స్నేహితులం కదా. నువ్వు కూడా చాలా కష్టపడి పని నేర్చుకున్నావు. నువ్వు నాకంటే ఏకంగానే పని పూర్తి చేస్తున్నావు రా బాబు. ఎంతకో ఇదంతా ఎందుకు చెప్తున్నారో నాకు? అదే ఏమీ లేదురా, నీతో ఒక విషయం మాట్లాడదామని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కానీ నువ్వేమనుకుంటావోనని. నువ్వేం చెప్పాలనుకున్నావో సూట్గా చెప్పే.
సేరకోనివ్వలేదని పెళ్ళం గునిగినట్టు గొనక మాకు. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నానురా. పని బాగా వచ్చింది కదా, కాబట్టి నేను కూడా సొంతంగా ఒక చిన్న దుకాణం పెట్టుకోవాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావ్? దీనికి ఇంతలా ఆలోచిస్తున్నావేట్రా బాబు? చాలా సంతోషం రంగా. ఓ స్నేహితుడిగా నువ్వు ఎదుగుతుంటే నాకు చాలా గర్వంగా ఉంటది. దుకాణం పెట్టడం మంచి నిర్ణయమే. ఇంతకీ ఎప్పుడు మొదలెడదాం అనుకుంటున్నావు ఏటి? వచ్చే వారంలో మంచి రోజులున్నాయంటున్నారు, అందుకని వచ్చే వారమే అనుకుంటున్నాను. సరేరా, నీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నన్ను అడుగు, సరేనా? అలాగే లేరా, చాలా సంతోషం రా. అలా ఒకరోజు కొత్త దుకాణం తెరుస్తాడు రంగా. అలా ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా ఒక్కరు కూడా తన దుకాణానికి రాకుండా అందరూ గంగరాజు దగ్గరికి వెళుతూ ఉంటారు. అది చూసిన రంగాకి అసూయ కలుగుతుంది. గంగరాజు దుకాణం దగ్గర జనం గుంపుగా ఉంటారు. నేను కూడా వాడిలాగే మంచి నాణ్యత గల చెప్పులే కుడుతున్నాను, కాని ఊళ్ళో వాళ్ళంతా వాడి దగ్గరికే వెళుతున్నారు. ఇలా చూస్తూ కూర్చుంటే నా చేతికి చెప్పే మిగులుతుంది. వాడి దుకాణం ఆగిపోతే తప్ప నా వ్యాపారం బాగుపడదు. ఎలాగైనా వాణ్ణి అప్రతిష్టపాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. అరే గంగరాజు, నీతో ఒక ముఖ్యమైన పని పడిందిరా. దాందే ఉంది, ఈట చెప్పు చేసి పెడతాను. ఇదిగో, ఈ చెప్పుల జత మన జమీందారు గారివి, చాలా ఖరీదైనవి. నిన్న అటువైపు వెళ్తుంటే పిలిచిచ్చాడు. జాగ్రత్తగా గుట్టిపెట్టాలిరా నువ్వు. ఏదేట్రా, నువ్వు కూడా బాగానే పని నేర్చుకున్నావు కదా, మళ్ళీ నాకెందుకు ఎత్తున్నావు? అది కాదురా, అవి చాలా విలువైనవట. తమ పూర్వీకుల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారట. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా జమీందారు గారు ఈ ఊరి నుండి వెళ్ళగొట్టడమే కాదు, కటకటాల్లో పెడతారు. ఎలాగూ నీకు ఇందులో ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి నువ్వైతే సరిగ్గా కుడతావని ఇలా తీసుకొచ్చాను. దాందే ఉందిలేరా, నీకు సాయం చేయడం నా బాధ్యత. ఏది, ఇలా ఇవ్వు అని చెప్పుల జతను తీసుకుని తదేకంగా వాటినే చూస్తూ ఇలా అనుకుంటాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నాయి రై చెప్పులు. నిజంగానే ఇవి శానా ఖరీదుంటాయే. నా జీవితంలో ఎంత అందమైన చెప్పులు చూడటం ఇదే మొదటిసారిరా. సరేరా గంగరాజు, ఇక నేను వెళ్తున్నాను. పని పూర్తవగానే కబురు చెయ్యి, తీసుకెళ్లి జమీందారు గారికి ఇచ్చేస్తాను. సరేరా, అలాగే కబురెడతాలే, నువ్వెళ్ళు. అలా గంగరాజు చెప్పుల్ని జాగ్రత్తగా బాగుచేసి వాటికి మెరుగులు దిద్ది మరింత ఆకర్షణీయంగా చేసి పొద్దుపోయేసరికి దుకాణంలో పెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రంగాను పిలిచి చెప్పులిస్తాడు. అరే గంగరాజు, నీ పని పక్కన పెట్టి మరీ నా పని చేసి పెట్టినందుకు చాలా కృతజ్ఞతలురా. ఏట్రోయ్, కృతజ్ఞతలు అంటున్నావు? నువ్వేమన్నా పరాయివాడువా ఏటి? నా స్నేహితుడివే కదరా, నీకా మాత్రం శైలినా ఏటి? ఈ కృతజ్ఞతలు ఏమొద్దు గాని ఎల్లి జమీందారు గారికి చెప్పులు ఇచ్చేసిరారా. సరేరా, ఇక నేను వెళ్ళొస్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళుతూ వెళుతూ దారిలో ఇలా అనుకుంటాడు. ఎన్నో రోజుల నుండి చూస్తున్న అవకాశం ఇప్పుడొచ్చింది. ఇప్పుడు ఈ చెప్పుల స్థానంలో నకిలీ చెప్పులు పెట్టి జమీందారు గారికి ఇస్తాను. అసలైన చెప్పుల స్థానంలో నకిలీవిచ్చి మోసం చేశావని చెప్పి నిన్ను ఈ ఊరి నుండి వెళ్ళగొట్టేలా చేస్తాను చూడు. అలా తన ఉపాయానికి సంతోషపడుతూ తన దుకాణానికి వెళతాడు. ముందుగానే రచించిన పథకం ప్రకారం అసలు చెప్పులు దాచిపెట్టి నకిలీ చెప్పులు తీసుకుని జమీందారు గారింటికి వెళతాడు. అయ్యా నమస్కారాలండి. ఎరా రంగా, చెప్పులు తీసుకొచ్చావా? తీసుకొచ్చానయ్యా, ఇదిగోండి. ఆహా, బాగుంటావురా రంగా. ఇవి మా పూర్వీకుల నుండి వస్తున్న విలువైన సంపద. అయ్యా, మీకో విషయం చెప్పాలి. ఏమిటో చెప్పరా? నాకు కొంచెం అనుభవం తక్కువ కదయ్యా, అందుకే ఈ చెప్పులు నా స్నేహితుడు గంగరాజుకిచ్చానయ్యా. సంతోషం, వాడు కూడా మంచి పనుడు కదరా. సరే అయితే ఇదిగో, ఈ డబ్బు తీసుకో. అలా నకిలీ చెప్పులిచ్చి తిరిగి వెళ్ళిపోతాడు రంగా. వెళుతూ వెళుతూ ఇలా అనుకుంటాడు. అరే గంగరాజు, ఇక నీ పనైపోయిందిరా. మూటా ముళ్ళ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఇప్పుడు జమీందారు గారి చెప్పులు వెంటనే తెగేలా కుట్టాను. అవి తెగగానే నకిలీవని తెలిసిపోతుంది. అప్పుడు నువ్వే మోసం చేశావని నిన్ను ఊరి నుండి గెంటేయడం ఖాయం. ఈ ఊరంతా నా దగ్గరికే వస్తారప్పుడు. అలా సంతోషపడుతూ దుకాణం దగ్గరకు వెళ్ళిపోతాడు. రంగా సంతోషాన్ని చూసి గంగరాజు ఇలా అంటాడు. ఏటరోయ్, సంతోషంగా ఉన్నావు? ఏటీసీం జమీందారు గారు డబ్బులు ఎక్కువ ఇచ్చారా ఏటి? ఆ సంతోషానికి ఒక కారణం ఉందిలేరా. ముందు ముందు నీకే తెలుస్తుంది. తొందరెందుకు? నాకెందుకుంటదిరా తొందర? మరి ఎక్కువ సంతోషపడితే వెనకాల దుఃఖం కూడా ఉంటదని మా బామ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. జాగ్రత్త రోయ్. దుఃఖం నాకు కాదురా, నీకు. జరగబోయే విషయం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అవన్నీ పాతకాలం మాటలు లేరా. ఆ సామెతలన్నీ జరుగుతాయా ఏంటి? ఏమో, ఎవరు తెలుసురా బాబు. పెద్దల మాట సద్దినమ్మోట అంటారు కదా, ఇప్పుడు కూడా జరగచ్చేమో. సరేలేరా, నీతో వాదించడం నా వల్ల కాదు గాని నీ పని చూసుకో.
అలా ఇద్దరూ ఎవరి పనిలో వారుండగా రంగా కోరుకున్నట్టే జమీందారు అనుచరుడు అక్కడికి వస్తాడు. ఇదిగో రంగా, నిన్ను వెంటనే జమీందారు గారు రమ్మంటున్నారు. అనుకున్నట్టే నా పథకం ఫలించింది. ఇక ఈ రోజుతో ఈ గంగరాజు గాడి పని అయిపోయినట్టే. ఎందుకు రమ్మన్నారో చెప్పారా? జమీందారు గారి చెప్పులు కుట్టింది నువ్వేనట కదా, దాని గురించి అనుకుంటాను. త్వరగా వెళ్తాను రా. అలా ఇద్దరూ కలిసి జమీందారు దగ్గరికి వెళతారు. అయ్యా జమీందారు గారు రమ్మన్నారంట. ఎరా రంగా, ఏమనుకుంటున్నారో నువ్వు? ఏం జరిగిందయ్యా? నీకు విలువైన చెప్పులిచ్చి జాగ్రత్తగా కుట్టరా అంటే వాటిని మార్చి నకిలీవిస్తావా నాకు? నన్ను మోసం చేయటానికి ఎంత ధైర్యం రా నీకు? అయ్యా, అవి నేను కుట్టలేదండి, ఆ గంగరాజుతో కుట్టించాను. బహుశా వాడే ఇదంతా చేసుంటాడు. రంగయ్య, వెంటనే వెళ్ళా గంగరాజుని పిలుచుకురా అని అనుచరుణ్ణి పంపిస్తాడు. అలా వెళ్లిన కొద్దిసేపటికి గంగరాజుని తీసుకొస్తాడు. ఏం గంగరాజు, ఏమిటి నువ్వు చేసిన పని? నేనేటి చేశాను బాబు? ఏం చేశావా? నా చెప్పులు మార్చేసి నకిలీవిచ్చావెందుకు? అయ్యే జమీందారు గారు, నాకు ఏ పాపమో తెలదండి. రంగా ఎలా ఇచ్చాడు, నేను కూడా వాటిని తిరిగి అలాగే ఇచ్చానండి. ఈ నకిలీవి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదయ్యా. అదంతా నాకు తెలీదు. 2 రోజుల్లో నా వస్తువు నా వద్దకు చేరకుంటే నీ దుకాణం మూయించడమే కాదు, ఈ గ్రామం నుండి వెళ్ళగొడతాను. అర్థమైందా? ఇక వెళ్ళండి. అనగానే బయటకు వెళ్లిన గంగరాజు రంగాతో ఇలా అంటాడు. అరే రంగా, అయ్యలా మారిపోయో నాకు నిజంగా తెలీదురా. ఒకవేళ నీ దగ్గరేమన్నా... అరే, నన్నే అనుమానిస్తున్నావా? నేను నీ స్నేహితుడిరా. నన్ను అనుమానించడానికి నీకు మనసులా వచ్చిందిరా? చచ్చా, అనుమానం అని కాదురా. నీ దుకాణంలో ఎవరైనా దొంగలు పడి ఇలాంటిదేమైనా చేసుంటారేమోనని అంటున్నానురా. వేసిన తాళం వేసినట్టే ఉందిరా. అలాంటప్పుడు దొంగలు పడే అవకాశం ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు ఎలాగరా బాబు? ఆ చెప్పులు తీసుకురాకుంటే నా పని అయిపోయినట్టే మరి. ఏమోరా, నేను మాత్రం ఏం చేయను. నాకు కావలసింది కూడా అదేరా. నీ దుకాణం లేకుండా చేస్తే నా వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. వెళ్ళు వెళ్ళు, నీకింకా 2 రోజుల సమయమే ఉంది. అలా ఇద్దరు ఎవరింటికి వారు వెళ్లిపోతారు. మరుసటి రోజు రంగా దుకాణంలో పనిచేసుకుంటూ ఉండగా అటుగా గుర్రం మీద వెళుతున్న ఒక వజ్రాల వ్యాపారి ఒక చిరునామా కోసం రంగా దుకాణం దగ్గర ఆగుతాడు. ఇదిగో బాబు, నర్సీపట్నం ఇంకా ఎంత దూరం ఉంటుంది? ఇంకో 3 మైళ్ళు వెళ్తే చేరుకుంటారు బాబు. ఇంతకీ ఎవరయ్యా మీరు? గుర్రం మీద వెళ్తున్నారంటే చాలా గొప్పవారై ఉంటారు. హా, నువ్వన్నది నిజమే. నేను పక్క రాష్ట్రం నుండి వస్తున్నాను. నేనొక వజ్రాల వ్యాపారిని. నర్సీపట్నంలో ఒక అందమైన వస్తువు ఒకటి ఉందని తెలిసి దాన్ని కొనాలని వెళుతున్నాను. అంత విలువైన వస్తువు ఏంటిది? అది రాజుల కాలం నాటి కిరీటమయ్యా. దగ్గర దగ్గర 1000 బంగారు కాసులుంటుంది. అంతేకాదు, దాని నాణ్యతను బట్టి ఎక్కువే చెల్లిస్తాను. అరుదైన వస్తువులు కొనడం నా వ్యాపారం. అయ్యా, నాదొక చిన్న విన్నపం. ఏమిటో చెప్పు. నా దగ్గర కూడా జమీందారుల పూర్వీకుల కాలం నాటి ఒక వస్తువుందయ్యా. తీసుకుంటారా మీరు? ఏంటి, చెప్పులు కుట్టుకుని బ్రతికే నీ దగ్గర అలాంటి వస్తుందా? నన్నే మోసం చేసి నా దగ్గరున్న వజ్రాలు కొట్టేయాలని చూస్తున్నావా? నేను నిజంగానే చెప్తున్నానయ్యా. ఒక్క నిమిషం ఆగండి, తీసుకొస్తాను. ఇదిగోండి. ఇవి నీ దగ్గరికెలా వచ్చాయి? ఇవి రాయల కాలం నాటివి. దీనిపై ఉన్న ఈ ముద్ర చూసావా? ఇది ఆ కాలంలో రాజ్యసభలో ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్ళ చెప్పులకు మాత్రమే ఇలా ఉంటుంది. ఇది చాలా అరుదైన జత. అయితే ఇవి తీసుకుని నాకు బంగారు నాణాలు ఇప్పించండి బాబు. ఇస్తాను, కాని ఇది నీకెక్కడిది? ఎవరి దగ్గరైనా దొంగిలించావా? లేదు బాబూ, ఇది మా తాతగారు దాచిపెట్టినవి. సరేలే, ఎలా వస్తే నాకెందుకు. ఒక్కదానికోసం వెళుతుంటే 2 విలువైన వస్తువులు దొరికాయి. ఇదిగో 100 బంగారు నాణాలు. నేనిక వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు. బంగారు నాణాలు తీసుకున్న రంగా చాలా సంతోషపడతాడు. దీన్నే అంటారు ఒక్క దెబ్బకు 2 పిట్టలని. అటు ఆ గంగరాజుగాడి పీడ విరగడవుతుంది, ఇటు జీవితాంతం కూర్చుని తిన్నా తరగని బంగారము వచ్చింది. ఆహా, తెలివితేటలంటే నావే. అలా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మురిసిపోతాడు. మరోవైపు గంగరాజు చేయని తప్పుకి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంతకాలం గ్రామంలో ఎలాంటి మాట పడకుండా పని చేసుకునేవాడిని, కానీ ఈరోజు పడకూడనిందా నా మీద పడిపోయింది. ఎట్టట అవమానం భరించడం కంటే ఇక ఈ జీవితాన్ని వదిలేయడం మేలు. అలా ఎంతో బాధపడుతున్న గంగరాజు దగ్గరికి రంగా వస్తాడు. అరే గంగా, నాకన్నా నిజం చెప్పురా. జమీందారు గారి చెప్పులేం చేసావో చెప్పు. ఒకవేళ ఎక్కువ డబ్బు వస్తుందని ఎవరికైనా అమ్మేశావా ఏంటి? రే రంగా, ఏమంటున్నావురా నువ్వు?
నా గురించి తెలుసుకోవడం నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉందిరా. అరే దాంతేముందిరా, ఈ రోజుల్లో డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారా జనం. అలాగే నువ్వు కూడా ఆశపడి అలాంటి పని ఏదైనా చేసుంటావేమోనని అడిగారంతే. మనిషి అన్నాక ఆశ సహజం కదరా. నిజం చెప్పు, కావాలంటే జమీందారు గారితో నేను మాట్లాడతాను. రంగా, అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నాకు వస్తున్న కోపానికి నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నేనేమన్నానురా? ఒకవేళ నువ్వు దొంగిలించి ఉంటే చెప్పమన్నాను, అంతే కదా. ఊళ్ళో ఏ పని పాట లేకుండా ఊరి మీద పడ్డ ఆంబోతులో తిరిగి నేను తీసుకొచ్చి పని నేర్పించి బతుకుతావు కదా అని నీకంటూ ఓ దుకాణం ఎట్టించి ప్రయోజకం చేస్తే ఈ రోజు నువ్వు కూడా నన్ను నిలదీసేంత ఓడివయ్యవేట్రా. సర్లేరా, అదంతా వదిలే. మనిద్దరినీ వెంటనే రమ్మని జమీందారు గారు కబురు పెట్టారు. పద వెళ్దాం. సరే పద. ఏదైతే అదో వద్ది. చెయ్యిన తప్పు నేనెక్కడ భుజానేసుకోను. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరెళ్ళి బతుకుతాను, అంతేకాని ఇలా భయపడుతూ బతకనరా అనుకుంటూ చెప్పిన 2 రోజుల గడువు పూర్తయినందున ఇద్దరూ కలిసి జమీందారు గారింటికి వెళతారు. అయ్యా, కబురు చేశారు కదా అని ఇలా వచ్చామయ్యా. ఇప్పుడు చెప్పండి, చెప్పులు దొరికాయా? ఎరా గంగరాజు, వాటినేం చేసావు? అయ్యా జమీందారు గారు, ప్రమాణం పూర్తిగా మనసు చెప్పిందే మళ్ళీ చెప్తున్నానయ్యా. మీ చెప్పులు బాగు చేసిన మాట నిజమే, కానీ నకిలీ మాత్రం మీ దగ్గరికి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదయ్యా. నా మాట నమ్మకపోతే ఇంక నేను చేసేది కూడా ఏమీ లేదు. మీరు ఏ శిక్షించినా నేను సిద్ధంగా ఉన్నానయ్యా. ఎరా రంగా, నువ్వేమంటావు? నేననేదేముందయ్యా, మీ చెప్పులు ఈ గంగరాజుకిచ్చిన మాట వాస్తవం. వాటి స్థానంలో నకిలీవి ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతూనే ఉంది. ఇక ఇందులో నేను చెప్పేదేముందయ్యా, మీరు ఈ మోసానికి ఎలాంటి శిక్ష విధించాలనుకుంటున్నారు అది విధించడం మీ ధర్మం కదయ్యా. నువ్వు చెప్పింది కూడా నిజమేరా రంగా, కానీ ఈ తప్పుకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందో అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కావడానికే ఉందయ్యా. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే గ్రామంలో అందర్నీ ఇలాగే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రామం నుండి వెళ్లగొట్టడమే సరైన నిర్ణయమని నాకనిపిస్తోంది. సరిగ్గా చెప్పావురా రంగా, నాకు కూడా ఇంత మంచి ఆలోచన రాలేదు. ఇలాంటి తప్పుకు నువ్వు చెప్పిన శిక్ష సరైందో కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏవండి వ్యాపారి గారు, ఒకసారిలా రండి. వ్యాపారిని చూసిన రంగా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. గుండె జారినంత పనవుతుంది. అంటే ఈ వజ్రాల వ్యాపారి నిజం కాదా? ఇదంతా జమీందారు గారు ఆడిన నాటకం అన్నమాట. ఎంత మోసపోయాను. ఇప్పుడు నా పరిస్థితి కుడితిలో పడ్డ జలకలా అయింది. ఇక నా పనైపోయింది. చూడు వ్యాపారి, ఈ తప్పుకి రంగా చెప్పిన తీర్పు సరైందే అంటావా? రంగా చాలా నిజాయితీగల మనిషే. అతను ఏదైనా ఆలోచించి సరిగ్గానే చెప్తాడు. కాబట్టి తప్పు చేసిన వారికి జరిమానా విధించి ఈ ఊరి నుండి వెళ్లగొట్టడమే సరైన శిక్ష. ఇదంతా చూస్తున్న రంగా భయంతో జమీందారు గారితో ఇలా అంటాడు. అయ్యా అయ్యా అయ్యా, ఏదో బుద్ధి గడ్డి తిని ఈ తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండయ్యా. ఒరే రంగా, గంగరాజు స్నేహానికి విలువిచ్చి నీకొక జీవితమిస్తే నువ్వందుకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి ద్రోహం చేస్తావా? ఇదేనారా స్నేహానికి నువ్విచ్చే విలువ? అరే, వీణ్ణి వెంటనే దుకాణం ఖాళీ చేయించి ఈ గ్రామంలోనే లేకుండా వెళ్ళగొట్టండి అనగానే జరుగుతున్న పరిస్థితిని ఆలస్యంగా అర్థం చేసుకున్న గంగరాజు తేరుకుని ఇలా అంటాడు. అయ్యా జమీందారు గారు, నాదొక చిన్నయ్యన్నం పోండి. ఏమిటో చెప్పు గంగరాజు. చూసావా, వీడు నీకెంత ద్రోహం చేశాడు? తప్పు చేసిన మాట నిజమే, కాని ఎంతైనా ఆడు నా స్నేహితుడండి. ఏదో తెలియ తప్పు చేశాడు. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండయ్యా. ఊరు నుండి వెళ్ళగొడితే ఆడు బతకలేడయ్యా. చూసావా రంగా, ఇంత మోసం చేసినా నీకోసమే ఆలోచిస్తున్నాడు గంగరాజు. ఇలాంటి వాణ్ణి ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఆ మాట విన్న రంగా గంగరాజుకి తన మీదున్న ప్రేమ చూసి చేసిన ద్రోహం తలుచుకుని దుఃఖంతో కన్నీరు కారుస్తాడు. ఈసారికి వదిలేస్తున్నాను. ఇక నుండైనా ఎవరినీ మోసం చేయకుండా కష్టపడి బ్రతుకు. అలా ఆ రోజు నుండి ఆ ఇద్దరూ కలిసిమెలిసి కష్టపడి చిన్న దుకాణం నుండి పెద్ద తయారీ కేంద్రంగా దానిని అభివృద్ధి చేస్తారు.